వివాహం జరిగే శుభగడియలు ఎప్పుడు? సో సాధారణంగా ఇక్కడ మనకు ఈ యొక్క వివాహం అనేటువంటి అంశంలో మనకు వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఏ గ్రహాలు అనేవి దానికి రెస్పాన్సిబుల్గా ఉంటాయి, సో ఏ గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వివాహ సమయం అనేది నిర్ధారించడం జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ ఈ వీడియోలో కూలంకుషంగా మనం ఇక్కడ చర్చించుకుందాం. సో దానికంటే ముందుగా సో ఈ యొక్క వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మర్చిపోకుండా అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సన్నిహితుల గ్రూప్స్లలో షేర్ చేయండి. ఓకే, మనం ఇక్కడ విషయంలోకి వద్దాం. సో చెప్పాను ఏంటి, ద టైమింగ్ ఆఫ్ మ్యారేజ్. సో మామూలు ఇక్కడ మ్యారేజ్ అన్నప్పుడు మనం గమనించినట్లయితే ఏ లగ్న జాతకులకైనా, ఎందుకు మనకు రాశి చక్రంలో 12 లగ్నాలు ఉంటాయి, 12 రాశులు, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క లగ్నంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఆ రకంగా చూసినప్పుడు 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలకు లగ్నాధిపతులు ఉంటారు. సో ఆ లగ్న స్థానం నుండి 7వ స్థానం అనేది, అది ఏ లగ్నమైనా కానీ, మేష లగ్నం కానీ వృషభం కానీ ఏదైనప్పుడు కూడా ఆ లగ్న స్థానం నుంచి 7వ స్థానం అనేది వివాహ స్థానం అవుతుంది. కాబట్టి 7వ స్థానమైన వివాహ స్థానాన్ని ప్లస్ వివాహానికి కారకుడైనటువంటి గ్రహం ఇక్కడ శుక్రుడు. ఓకేనా, శుక్రగ్రహాన్ని, తర్వాత ఈ యొక్క వివాహం జరగాలంటే 7th ప్లేసే కాదు, ప్లస్ శుక్రుడే కాకుండా వీరిద్దరితో పాటు ఈ 2 అంశాలతో పాటు మనకి ఇక్కడ గురువు కూడా మనకు వివాహానికి కారణభూతం అవుతాడు. ఎట్లా అంటే గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉండడం జరుగుతుంటుంది. ఈ విధంగా గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం తిరుగుతున్న సందర్భాన్ని మనం గోచారం అంటాం. ఆ రకంగా చూసినప్పుడు మనకి ఇక్కడ గురువు యొక్క గోచారం అనేది కూడా వివాహ కాలాన్ని నిర్ధారిస్తుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఏ పాయింట్స్ అనేవి వివాహ కాలాన్ని నిర్ధారిస్తాయనే విషయాన్ని. సో ఇందులో మొట్టమొదటి మెథడ్ వచ్చేసి మనకి ఇక్కడ లగ్నాధిపతి. ఓకేనా, లగ్నాధిపతి ఉన్నటువంటి ఏ రాశిలో అయితే లగ్నాధిపతి ఉంటాడో ఆ యొక్క లగ్నాధిపతి ఉన్న రాశి నుండి 5వ 9వ రాశిలోకి గోచారంలో గురువు కానీ శుక్రుడు కానీ సంచరిస్తున్న సమయం అనేది ఆ వ్యక్తి యొక్క వివాహానికి అనుకూల సమయంగా చెప్పుకుంటాము. సో ఇక్కడ చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుంభలగ్నం. ఈ కుంభలగ్నానికి లగ్నాధిపతి ఎవరు ఇక్కడ? శని. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ సింహరాశిలో సప్తమంలో ఉన్నాడు. సో ఇక్కడి నుంచి 5వ రాశి ఏమవుతుంది? 1 2 3 4 5 అంటే ఇక్కడ ధనస్సులో కానీ లేకపోతే 7 8 9 ఇక్కడ మేషంలో కానీ, అంటే ఈ యొక్క కుంభలగ్న జాతకులకు ఫర్ ఎగ్జాంపుల్ శని అనే గ్రహము 7వ స్థానంలో సింహరాశిలో ఉందనుకున్నట్లయితే ఈ వ్యక్తికి వివాహం ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క శనికి 5వ రాశిలో గురువు లేదా 9వ రాశి నుండి మేషంలో గురువు యొక్క గోచారం జరుగుతున్నప్పుడు, గురువు సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క వివాహం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క శని నుంచి గురువు 5వ స్థానంలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఇక్కడ 9వ దృష్టి చేత ఈ యొక్క లగ్నాధిపతిని చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు 5వ దృష్టి చేత లగ్నాధిపతిని చూస్తున్నాడు. అంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి అనేది లగ్నాధిపతి మీద పడ్డప్పుడు అది వివాహానికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. సో గురువుతో పాటు శుక్రుని కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ దృష్టి పరంగా కాదు, ఎప్పుడైతే లగ్నాధిపతికి శుక్రుడు అనేవాడు గోచారంలో త్రికోణ స్థితిలోకి వస్తాడో, అంటే శని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ ఉన్నాడు. సో ఇతనికి 5వ యాంగిల్లోకి శుక్రుడు వచ్చాడు. సో ఇక్కడ 9వ యాంగిల్లో ఉన్నాడు. అంటే ఈ విధంగా కోణ స్థితిలో, అంటే లగ్నాధిపతికి కోణ స్థితిలో ఇక్కడ శుక్రుడు వచ్చినటువంటి సందర్భం కూడా ఆ వ్యక్తికి వివాహ కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంటుంది. సో కాబట్టి లగ్నాధిపతి ఉన్నటువంటి రాశి నుండి 5వ 9వ రాశుల్లోకి గురువు కానీ శుక్రుడు కానీ సంచారం చేస్తున్న కాలం అనేది
వ్యక్తికి వివాహ కాలంగా నిర్ధారించడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇక్కడ రెండవ మెథడ్ ఏంటంటే మ్యారేజ్ ఈవెంట్ కారకుడు ఇక్కడ శుక్రుడు. సో కాబట్టి యొక్క శుక్రగ్రహాన్ని బేస్గా చేసుకొని కూడా మనం ఇక్కడ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ని డిసైడ్ చేయొచ్చు. సో ఏ విధంగా అంటే ఇక్కడ శుక్రునికి త్రికోణ స్థితిలోకి గురువు వచ్చినప్పుడు, శుక్రునికి త్రికోణ స్థితిలోకి గురువు వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శుక్రునికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎవరు శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క శుక్రువుకి త్రికోణ స్థితిలో గురువు, త్రికోణ స్థితి అంటే ఇక్కడ మనకు 1 2 3 4 5 అంటే గురువు ఇక్కడ ఉన్నప్పుడు కానీ లేదా 7 8 9 ఇక్కడ కానీ గురువు ఉన్నప్పుడు కానీ, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జాతకంలో గురువు శుక్రుడు అనేవారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మిథున రాశిలో ఉండనుకున్నట్లయితే ఈ యొక్క శుక్రునికి ఉన్నటువంటి రాశి నుంచి 5వ రాశిలోకి, శుక్రుడు ఉన్నటువంటి రాశి నుంచి 9వ రాశిలోకి గురువు సంచారం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి స్థానం మీద పడడం జరుగుతుంది. కాబట్టి శుక్రుడు అంటే ఎవరు ఇక్కడ వివాహకారకుడు, ఎవరికైనా శుక్రుడు వివాహకారకుడే. కాబట్టి ఈ యొక్క వివాహకారకుడు యొక్క శుక్రుడు ఉన్నటువంటి రాశి మీద ఈ యొక్క గోచార గురువు యొక్క దృష్టి పడ్డప్పుడు అది కూడా వివాహానికి అనుకూల కాలంగా చెప్పడం జరుగుతుంటుంది. సో ఇది బేసికల్గా స్త్రీ పురుషులలో వివాహ కాలం నిర్ణయించడానికి ఉన్నటువంటి ఒక ప్రైమరీ రూల్. సో దాంతో పాటుగా మనము మేల్ ఫీమేల్స్ అంటే స్త్రీ పురుషులలో కొంత వేరియేషన్ కూడా ఉంటుంది. ఏంటిదంటే ఇక్కడ చెప్పాను. సో పురుషులలో ఇంతకుముందు చెప్పినట్టు రూల్స్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి, ఓకేనా. స్త్రీల విషయానికి వచ్చినప్పుడు కూడా ఇంతకుముందుకు వచ్చిన రూల్స్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. కాకపోతే స్త్రీలలో మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఏంటిది ఇక్కడ కుజుని అంటే స్త్రీలలో శుక్ర కుజగ్రహాలతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ శుక్రుడు మరియు గురుగ్రహాలతో పాటు ఇక్కడ మనకు కుజుడు కూడా స్త్రీలలో వివాహానికి కారణమైనటువంటి గ్రహంగా చెప్పుకుంటాం. ఎందుకు కుజుడు మాంగళ్య కారకుడు కాబట్టి మాంగళ్య భాగ్యం అనేది ఏంది ఇక్కడ వివాహాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే పురుషులలో శుక్రుడు ఉన్నటువంటి స్థానంలోకి శుక్రుడు రాశికి 5వ 9వ రాశుల్లోకి గురువు గోచారంలో సంచరిస్తున్నప్పుడు పురుషులకు వివాహ కాలంగా నిర్ధారించడం జరుగుతుంటుంది. అది స్త్రీలకు కూడా వర్తిస్తుంటుంది. ఇంకొక యాంగిల్లో మనం గమనించినప్పుడు స్పెషల్లీ స్త్రీలకు ఎక్కడైతే కుజుడు స్త్రీల యొక్క జాతక చక్రంలో ఉంటాడో ఆ యొక్క కుజుడు ఉన్నటువంటి రాశికి 5వ 9వ స్థానంలో కానీ లేకపోతే 7వ స్థానంలో కానీ గురువుని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆ యొక్క స్త్రీకి వివాహం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధనుర్లగ్నాన్ని తీసుకుందాం. సో ఈ ధనుర్లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఇక్కడ ఉందనుకుందాం ఇక్కడ, ఓకేనా. కుజుడు ఇక్కడ మకరంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. సో ఈ విధంగా కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క కుజుడు ఉన్నటువంటి యొక్క మకర రాశికి గోచారంలో గురుడు అంటే 1 2 3 4 5 అంటే ఇక్కడ వృషభంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఇక్కడ నుంచి 9వ స్థానం ఏమవుతుంది కన్య అవుతుంది, ఇక్కడ గురు సంచారం జరిగినప్పుడు కానీ లేదా అదేవిధంగా ఇక్కడ గురు సంచారం ఇక్కడ నుంచి 7వ స్థానం. కాబట్టి కుజుడు ఉన్నటువంటి రాశి నుంచి 5వ స్థానంలోకి 7వ స్థానంలోకి 9వ స్థానంలోకి గురు సంచారం జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ వివాహం అనేది కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరికి? స్పెషల్లీ ఉమెన్స్, స్త్రీలకు. అర్థమైంది? ఎందుకు? కుజుడు మాంగళ్య కారకుడు కాబట్టి ఈ విధంగా స్త్రీ పురుషులలో వివాహము ఏ సమయంలో జరుగుతుంది అని చెప్పుకోవడానికి మనకున్నటువంటి అవకాశం ఏంటిదంటే ఇక్కడ ఈ యొక్క గురువు సంచారం అనేది ప్రధానమైనది. సో కాబట్టి ఈ యొక్క గురువు తన యొక్క గోచారంలో శుక్రుణ్ణి కలిసినా కానీ శుక్రునితో జాయింట్ అయినా కానీ
లేదా శుక్రుని వీక్షించినా కానీ లేదా లగ్నాధిపతిని వీక్షించినా కానీ అది ఏం చేస్తుంది, వివాహాన్ని సూచిస్తూ ఉంటుంది. సో ఇవి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్. సో ఇక్కడ మరి గురువు ప్రధానమైనటువంటి కారకంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే గురువు యొక్క గోచారాన్ని బేస్గా చేసుకొని ఏ సంవత్సరంలో వివాహం జరుగుతుందో చెప్పవచ్చు. రవి యొక్క సంచారాన్ని బేస్గా చేసుకొని వివాహం జరిగే నెలని చెప్పవచ్చు. చంద్రుని యొక్క సంచారాన్ని బేస్గా చేసుకొని వివాహం జరిగే రోజును నిర్ధారించవచ్చు. కాబట్టి గురువు సంచారం అనేది వివాహం జరిగే సంవత్సరాన్ని, రవి యొక్క సంచారం ద్వారా వివాహం జరిగే యొక్క నెలని, చంద్రుని యొక్క సంచారం ద్వారా వివాహం జరిగేటటువంటి రోజుని నిర్ధారించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు, సమయము, తర్వాత పుట్టిన ప్రదేశం అనేది అక్యురేట్గా తెలిసి ఉన్నట్లయితే సో ఈ గురు రవి చంద్రుల యొక్క సంచారాన్ని బేస్గా చేసుకొని సో నడుస్తున్నటువంటి దశాంతర దశల్ని బేస్గా చేసుకొని ఆ వ్యక్తికి ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజులో వివాహం జరగడానికి అవకాశం ఉందనేది కూడా మనం ఇక్కడ నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది యువతి యువకులకు వివాహం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి పారామీటర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు కానీ లేదా యువతి యువకులు కానీ వివాహం ఆలస్యం అవుతుందనేటువంటి ఆలోచనలో బాధపడకుండా సో ఈ యొక్క విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే మీకు మీ వివాహం ఎప్పుడవుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంత మీకు అవగాహన అనేది రావడం జరుగుతుంటుంది. సో ఇది వివాహం జరగడానికి, వివాహ సమయానికి కావలసినటువంటి గ్రహాల యొక్క అనుకూలత. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్మాల్ టాపిక్ ఇన్ ఆస్ట్రాలజీ. సో ఇంకా అనేక యాంగిల్స్లో కూడా దీన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ప్రైమరీ రూల్. సో కాబట్టి ఈ యొక్క ఛానల్ని సాధారణంగా ఆహ్వానించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క బంధుమిత్రుల యొక్క గ్రూపులో షేర్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరన్నా.